డే రొటీన్లో ఈరోజు ప్రీవియస్ టీఎస్సి క్వశ్చన్ ఏమి అంటే ఏబి ఈజ్ ఏ కార్డ్ ఆఫ్ లెంత్ 10 centimeters విచ్ ఈజ్ డ్రాన్ ఇన్ ద సర్కిల్ ఆఫ్ సెంటర్ O and diameter 26 centimeters. The perpendicular distance from the center to the chord is. ఏం ఐడెంటిఫై చేయమంటున్నాడు అంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద కార్డ్ని డిస్టెన్స్ ఐడెంటిఫై చేయమంటున్నాడు, అంటే లంబ దూరాన్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో కండిషన్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ సెంటర్ అంటున్నాడు కాబట్టి సర్కిల్ అంటున్నాడు కాబట్టి సర్కిల్ని డ్రా చేసుకోండి. సో సర్కిల్ని డ్రా చేసి ఇప్పుడు కండిషన్స్ని ఫాలో కావాల. సో ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫస్ట్ కండిషన్ ఏమన్నాడు, ఏబి ఈజ్ ఏ కార్డ్ ఆఫ్ లెంత్ 10 centimeters. కార్డ్ ఆఫ్ లెంత్ అంటే ఏమిటంటే, కార్డ్ అంటే జాని, సర్కిల్లో 2 పాయింట్లను కలుపుతూ గీసిన రేఖాఖండాన్ని మనము జా అంటాం, కార్డ్ అంటాం. దాని యొక్క లెంత్ ఎంత ఇచ్చాడు, 10 centimeters అని ఇచ్చాడు. ఎస్, ఏబి అనే పాయింట్స్ కూడా ఇచ్చాడు. సో ఏబి అనేది కార్డ్, ఒక కార్డ్ అంటే ఒక జా. తర్వాత విచ్ ఈస్ డ్రాన్ ఇన్ ద సర్కిల్ ఆఫ్ సెంటర్ O అండ్ డయామీటర్ 26 centimeters. సర్కిల్ O నుంచి, డయామీటర్ అంటే వ్యాసము, O నుంచి వ్యాసం ఎప్పుడు కూడా సెంటర్ ద్వారా పోతుంది కాబట్టి O నుంచి ఒక రేఖాఖండంని గీసాము. అది ఏమవుతుంది, డయామీటర్ అవుతుంది. దాని యొక్క లెంత్ 26 centimeters. ఎస్, దాన్ని మనము పాయింట్స్గా ఐడెంటిఫై చేసుకుందాం, ఎందుకంటే ఈజీగా చేసుకోవడానికి. సిడి అనే వ్యాసంగా గుర్తించుకుందాము. తర్వాత O నుంచి Dకి ఎంత లెంత్ ఉంటుందో O నుంచి C కూడా అంతే లెంత్ ఉంటుంది, ఎందుకంటే సెంటర్ అనేది వ్యాసాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది, అదే రేడియస్. సో టోటల్ లెంత్ 26, సో ఈక్వల్ పార్ట్స్ కాబట్టి 13 అవుతుంది. ఇప్పుడు O నుంచి జా మీదికి లంబ దూరాన్ని డ్రా చేసుకున్నాను. అక్కడ పాయింట్, జా మీద పాయింట్ని ఈగా ఐడెంటిఫై చేశాను. ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాల్సినది OE. సో ఈ లంబ దూరం అనేది ఈ జాని, ఏబి అనే జాని 2 ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేస్తుంది. సో టోటల్ లెంత్ 10 అయినప్పుడు ఏఈ వచ్చేసి 5, ఈబి వచ్చేసి కూడా 5 centimeters అవుతుంది. సో తర్వాత ఇప్పుడు ఓఈ మనం ఐడెంటిఫై చేయాలి. ఏఈ మనకు తెలుసు. సో ఇప్పుడు O నుంచి ఏ పాయింట్ దగ్గరికి ఒక రేడియస్ని డ్రా చేసుకుందాము. సో సెంటర్ నుంచి వృత్తం మీద ఏ పాయింట్ దగ్గరికి తీసుకుని అది రేడియస్ అవుతుంది. సో రేడియస్ అనేది ఎక్కడైనా ఈక్వల్ కాబట్టి ఓసి 13 అయినప్పుడు ఓఏ కూడా 13 centimeters అవుతుంది. సో మీరు బాగా గమనిస్తే ఓఏఈ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఓఈఏ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో అది కాక ఏఈ వచ్చేసి 5, ఓఏ వచ్చేసి 13 అయినప్పుడు ఓఈ వచ్చేసి 12 centimeters అవుతుంది, ఎందుకంటే 5, 12, 13 అనేది ఒక పైథాగరస్ త్రికము. పైథాగరస్ త్రికాలని ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి, వాటిలో ఒకటి 5, 12, 13. ఒకవేళ మీకు గుర్తుకు లేదు అనుకుంటే ఓఈఏ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమి, భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ కర్ణము స్క్వేర్. ఆ విధంగా ఓఈ అనే లెంత్ని, లంబ దూరాన్ని మనము ఐడెంటిఫై చేయవచ్చు. సో అది లెంతీ ప్రాసెస్ కాబట్టి డైరెక్ట్గా పైథాగరస్ త్రికం తెలిస్తే మనకి ఆన్సర్ 12 వచ్చింది. సో ఆప్షన్ 10 centimeters, 16, 12, 13 centimeters. ఆన్సర్ ఈజ్ 12 centimeters. ఈ విధంగా మనము క్వశ్చన్ ఇచ్చిన వెంటనే పిక్చర్ని డ్రా చేసుకోవడం ద్వారా ఈజీగా మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.